ఆవాలు అనేవి వంటగదిలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉన్నాయి. ఆవాల సాస్ని వంటల్లో రుచి కోసం వాడతారు. హిప్పోక్రేట్ నాటి కాలంలో ఆవాలను వైద్య అనువర్తనాలుగా ఉపయోగించేవారు. ఆవగింజలు అనగా మస్టర్డ్ సీడ్స్ ఆవ ముక్కల నుండి లభించే చిన్న గుండ్రని విత్తనాలు. ఇది సాధారణంగా 1 నుంచి 2 మిల్లీమీటర్ల పరిమాణంలో ఉంటాయి. ఇవి పసుపు పచ్చని తెలుపు నుండి నలుపు మధ్య రంగుల్లో ఉంటాయి. ఇది 3 రకాల మొక్కల నుండి లభిస్తాయి. తెలుపు, గోధుమ మరియు నలుపు రంగులలో అందుబాటులో ఉండే ఆవాలను ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఉపయోగిస్తున్నారు. గ్రీకులు, రోమన్లు, ఆసియన్లు మరియు ఆఫ్రికన్లు ఆవాలు యొక్క రుచిని అన్వేషించి వారి వంటకాల్లో వాటిని చేర్చారు. ఆవాలను మొదట కొన్ని సంవత్సరాల క్రితం వాడారని సంస్కృత స్క్రిప్ట్ లో కనబడుతుంది. అయితే మనం ఇప్పటి రోజుల్లో ఆవాల యొక్క ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. ఆవాలు మనకు మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇప్పుడు ఆవాల యొక్క ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం. క్యాన్సర్ నివారిణి. ఆవాల్లోన్న గ్లూకోసినోలేట్స్ మరియు మైక్రోసినల్స్ మరియు పైటోకెమికల్స్ క్యాన్సర్ ను స్టాప్ చేయడం లేదా నివారించడం జరుగుతుంది. ఆవాల్లో ఉండే గ్లూకోసినోలటా మరియు మైరోసినేజ్, పైటోకెమికల్స్ వంటి పదార్థాలు క్యాన్సర్ కణాల వృద్ధిని నివారించడంలో సహాయపడతాయి. ఇది ఖచ్చితంగా ఆవాల యొక్క ప్రధాన ప్రయోజనాల్లో ఒకటి అని చెప్పవచ్చు. ఆస్తమా నివారిస్తుంది. ఊపిరితిత్తులు. రకరకాల కారణాల వల్ల ఊపిరితిత్తుల్లో అవలంబక కఫం అనేది పేరుకుపోతుంది. ఇలాంటి కఫాన్ని ఆవాలు కరిగించి వెలుపలకు వచ్చేలా చేస్తాయి. కఫం, వాతం కారణంగా వచ్చే జలుబు, ఉబ్బరం, బ్రాంకైటిస్, నిమోనియాల్లో ఆవాలు బాగా పనిచేస్తాయి. ఆవాలు కూడా ఆస్తమా రోగులకు చాలా ప్రయోజకరమని చెప్పవచ్చు. ఆవాల్లో ఉండే రాగి, మెగ్నీషియం, ఇనుము మరియు సెలీనియం వంటి ఖనిజాలు ఆస్తమా దాడులు నివారణకు బాధ్యతను తీసుకుంటాయి. బ్లడ్ ప్రెషర్ తగ్గిస్తుంది. ఆవాల్లో రాగి, ఇనుము, మెగ్నీషియం మరియు సెలీనియం వంటి పోషకాలు ఉండటం వలన రక్తపోటు మరియు మెనోపాజ్ ఉపశమనం చికిత్సలో సహాయపడతాయి. మైగ్రేన్ తలనొప్పి తగ్గిస్తుంది. ఆవాల్లోండే మెగ్నీషియం మైగ్రేన్ తలనొప్పి తగ్గించడంలో గ్రేట్గా సహాయపడుతుంది. కీళ్ళు. చల్లదనం వల్ల కీళ్లు బిగుసుకుపోయి నొప్పిని కలిగిస్తున్నప్పుడు ఆవాలు మహత్తరంగా పనిచేస్తాయి. ఇవి ఆమాన్ని కలిగించడమే కాకుండా అపక్రమంగా మారిన వాతాన్ని క్రమ పద్ధతిలోకి తెస్తాయి. నొప్పిని, వాపుని నిరోధిస్తాయి. కఫతత్వం కలిగిన వారు మసాజ్ కోసం ఆవాల నుండి తీసిన తైలాన్ని వాడుకోవచ్చు. జుట్టు పెరుగుదలకు. ఆవాల నుండి తీసిన నూనెలో విటమిన్ ఏ పుష్కలంగా లభిస్తుంది. జుట్టు బాగా పెరగడానికి ఇది దోహదం చేస్తుంది. అంతేకాదు చుండ్రు నుంచి ఉపశమనం కలిగిస్తుంది. యాంటీ ఏజింగ్. ఆవాల్లో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. కెరోటిన్స్, లూటీన్, విటమిన్ ఏ, సి, కేలు అధికంగా ఉండటం వల్ల యాంటీ ఏజింగ్ గా పనిచేస్తుంది. కోశ సమస్యలను నివారిస్తుంది. శ్వాస. సాధారణంగా ఆవాలు శ్వాసక్రియ రద్దీ సమస్యలు ఉపశమనానికి సహాయపడుతుంది. ముక్కు దిబ్బడ నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇది ముక్కులో ప్యాసేజ్ ను క్లియర్ చేసి అసౌకర్యాన్ని తొలగిస్తుంది. జలుబు, దగ్గును నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. వ్యాధి నిరోధకతను పెంచుతుంది. ఆవాలలో ఉండే కొన్ని పోషకాలు వ్యాధులు రాకుండా నిరోధిస్తాయి. బ్రాసికా కుటుంబానికి చెందిన ఆవాల్లోని అన్ని భాగాలు ప్రాథమిక నిర్మాణంగా ఉంటాయి. ఆర్థరైటిస్. రుమటాయిడ్ ఆర్థరైటిస్ తో బాధపడుతున్న వారికి ఆవాలు మంచి ఉపశమనం కలిగిస్తుంది. ఆవాల్లో ఉండే సెలీనియం మరియు మెగ్నీషియం కంటెంట్ ఈ సమస్య నుండి ఉపశమనం కలిగించడానికి సహాయపడుతుంది. ఫైబర్ అధికంగా ఉంటుంది. మలబద్ధకం నివారిస్తుంది. ఆవాల్లో ఉండే ఫైబర్ ఆహార జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. అందువలన శరీరం యొక్క మొత్తం జీవక్రియ అభివృద్ధి మరియు ప్రేగు కదలికలు మెరుగ్గా ఉంటాయి. ఆవాల్లో మ్యూసిలేజ్ అనే ఒక చిక్కటి పదార్థం ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది. కొలెస్ట్రాల్ ను నియంత్రిస్తుంది. జీర్ణక్రియను పెంపొందిస్తుంది. నిరోధకత శక్తిని కూడా పెంచుతుంది. రోజుకు 1 టీ స్పూన్ ఆవపిండిని తీసుకోవడం ద్వారా మలబద్ధకాన్ని దూరంగా ఉండవచ్చు. ఫీవర్ తగ్గిస్తుంది. ఆవాల్లో ఎక్కువగా చెమటలు పట్టడానికి సహాయపడుతుంది. దాంతో ఫీవర్ త్వరగా తగ్గుతుంది. కండరాల నొప్పి తగ్గిస్తుంది. కండరాలు స్టిఫ్ గా ఉన్నట్లయితే ఇది మజిల్ పెయిన్ తగ్గిస్తుంది. గోరువెచ్చని నీటిలో వేసి తాగడం వల్ల ఖచ్చితంగా రిలీఫ్ దొరుకుతుంది. హార్ట్ బర్న్ నివారిస్తుంది. ఎల్లో మస్టర్డ్ సీడ్స్ లో హార్ట్ బర్న్ నివారించే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఆవాలు రెగ్యులర్ వంటల్లో, పోపుల్లో ఉపయోగించడం వల్ల మంచి వాసన, టేస్ట్ ఉంటుంది. ఆవాలు సలాడ్స్ లో జోడించి తీసుకోవచ్చు. ఆవాలు పిక్సెల్ చట్నీస్ లో జోడించి తీసుకోవచ్చు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే కామెంట్ లో పోస్ట్ చేయండి. చివరిగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.